నమస్కారం డీనిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ మళ్లీ సీఎం కావాలని 99% ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించిన దుర్గగుడి ఆలయ సిబ్బంది. అమ్మవారి నామస్మరణలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. పొత్తుల కోసం ప్రతిపక్ష పార్టీలు వెంపర్లాడుతున్నాయని విమర్శించిన వైసీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. మూడోసారి పశ్చిమలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని 99% ప్రజలు కోరుకుంటున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 60వ డివిజన్ వాంబే కాలనీ ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ బేవర నారాయణ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరికీ అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు. కొంత డ్రైనేజీ సమస్య ఉందని మా దృష్టికి వచ్చిందని దాన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించామన్నారు. స్థానిక డివిజన్లో ఇళ్ల పట్టాల సమస్య ఉందని దానిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో 30 లక్షల మందికి పింఛన్ ఇస్తే నేడు జగనన్న హయాంలో 60 లక్షల మంది ప్రజలకు పింఛన్ ఇస్తున్నానన్నారు. ప్రజా సమస్యలు తీరాలంటే మళ్లీ జగనన్నే రావాలన్నారు. ఈ కార్యక్రమంలో 60వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60 డివిజన్లో జీ బ్లాక్లో పర్యటించడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన వెంటనే కూడా వాటిని సార్ట్అవుట్ చేస్తున్నాం. మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తప్పకుండా మళ్ళీ 100% జగనన్నే వస్తారు, తప్పకుండా మీకు చేస్తామని చెప్పడం. కానీ ముందర ముఖ్యంగా ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు. అది ఆల్రెడీ జీవో ఇవ్వడం జరిగింది, ప్రాసెస్ కూడా అయిపోతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళకి పట్టాల రిజిస్ట్రేషన్ కూడా ఎన్నికల్లోపే అయిపోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదు, దానికి కూడా జీవో యాక్షన్ చేయమని గవర్నమెంట్కి రాయడం కూడా జరిగింది. శానిటేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కొంత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంలో కొంచెం కలుషితం అవుతుంది, వాటిని కూడా ఇమీడియట్గా అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ మా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తూ రానున్న ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కోటేమని అడుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతోనే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుస్తామని మాత్రం పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. సిపిఎం వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీలకి ఎందుకంటే ధర్నాలు చేయడమే అలవాటు వాళ్ళకి. ప్రజలకు ఇంత మంచి చేస్తున్నప్పుడు ఏ రోజైనా కమ్యూనిస్ట్ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నాయా? 31,000 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కనీసం మంచి జరిగిందని చెప్పిన ఎప్పుడైనా సిపిఐ రామకృష్ణ కానీ మిగతా వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? వాళ్ళు చంద్రబాబుకి తాబేదారులాగా, చంద్రబాబు ఎటు చెప్తే అటు, చంద్రబాబు ఎటు మగ్గు చెప్పమంటే అటువైపు. చంద్రబాబు ఏమో కాంగ్రెస్తో కలమంటే కాంగ్రెస్తో కలుస్తారు, పవన్ కళ్యాణ్తో కలమంటే పవన్ కళ్యాణ్ కలుస్తారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడడం అనేది వృధానే నా ఆలోచన. ఈరోజు వాంబే కాలనీ 60వ డివిజన్లో ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి మన వెల్లంపల్లి శ్రీని గారు ఆధ్వర్యంలో గడప గడపడి తిరగడం జరుగుతుంది. స్థానికంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాంబే కాలనీ చాలా వరకు రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, మంచినీళ్ళు సదుపాయం అంతా అభివృద్ధి అయింది. పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అతి మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీని గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా పథకాలు అందుతున్నాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెల్లంపల్లి శ్రీని గారు నేను మాట్లాడి చేపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. రేపు సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీగా వెల్లంపల్లి శ్రీని గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వాంబే కాలనీ 60వ డివిజను జీ బ్లాక్ నందు మా ఇన్ఛార్జిగా వచ్చిన గౌరవశ్రీ వెల్లంపల్లి శ్రీను గారు పర్యటించడం జరిగింది. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విషయం ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇప్పుడే ఆఫీసర్లతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ అభివృద్ధి పదంలో 2 గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి మాకు. ఒకటేమో ఇక జీ బ్లాక్ నందు ఒక కొత్త హాస్పిటల్ మొన్నే ఓపెన్ అయింది మినిస్టర్ గారితో.
ఇంకోటేమో లోపల కళ్యాణ మండపాలు ఉన్నాయి. మాకు రోడ్లు, డ్రైనేజీలు, పంపు చాలా అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మల్లాది విష్ణు గారు చేసిన అభివృద్ధి మళ్ళీ అదే అభివృద్ధికి ఎల్లంపల్లి గారు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయన అడుగుజాడలో మేము గెలిచి అదే అక్కడ ఏమో 175 అని మా కోరిక గెలవాలని, ఇక్కడ ఎల్లంపల్లి శ్రీని గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మా కోరిక. ఈ కోరికని ప్రజలంతా ఆరతలు ఇచ్చి తీరుస్తారని మాకు గట్టి నమ్మకంగా ఉన్నాం. లోక కళ్యాణార్థం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా నిర్వహించామని దేవస్థానం ఈవో రామారావు చెప్పారు. అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యముల మధ్య గిరి ప్రదక్షిణ అత్యంత వైభవోపేతంగా జరిగిందని చెప్పారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమయ్యి కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు, బేతాళ నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయం వద్ద ముగిసింది. గిరి ప్రదక్షిణ మార్గమునందు భక్తులు ప్రచార రథములో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరతాయని ప్రతీతి. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, కేవీఎస్ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషముగా పాల్గొన్నారు. స్వామి యొక్క గిరి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఈ రోజుతో 1 సంవత్సరం అయింది. ఇది వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. మరి స్వామివారికి పౌర్ణిమ ఎంతో ప్రీతికరమైనది. అటువంటి మాఘమాసంలో పౌర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేసి భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంతోషిస్తున్నారు. మరి ఈ శుభ సందర్భంలో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. గిరి ప్రదక్షిణ ఎన్నో క్షేత్రాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. గిరిని ఈశ్వరునితో సమానంగా భావించి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఇంద్రకీలాద్రినే ఒక దుర్గా మల్లేశ్వర్ల యొక్క స్థానంగా భావించి దీన్ని ప్రదక్షిణ చేస్తూ ఆలయ ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని సంతసిస్తారని, స్వామి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జై భవాని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి ఈరోజు నాగ పౌర్ణమి శుభ సందర్భంగా భక్తజనులందరూ కూడా ఈరోజుకి మేము పౌర్ణమి గిరి ప్రదక్షిణను కూడా మొదలుపెట్టి సంవత్సర కాలం ఈ పౌర్ణమికి పూర్తయినటువంటి సందర్భంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ జగజ్జనని భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి ఈ రోజున వేలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మ కరుణ, కృప, కటాక్షం అందరికీ ఉండాలి అని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి, అమ్మ ఆశీస్సులు ఉండాలి, అయ్యవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి
దేవాలయానికి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి అమ్మ కరుణా కటాక్షం ఉండే విధంగా మేము ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలే కానీ అలాగే ఆలయంలోకి వస్తున్నటువంటి భక్తులందరికీ అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున చకచక మొదలు పెడుతూ భక్తుల కోసమే ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నీ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరిన్ని చేసే విధంగా కూడా అమ్మ జగజ్జనని మాకు శక్తినిచ్చి అన్నీ ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకెళ్లే విధంగా కూడా అమ్మ కరుణ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా భక్తజనులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మేము తీసుకునేటువంటి టెంపుల్ పరంగా కూడా మేము తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ ఆ జాగ్రత్తల్లో భాగంగా మా కార్యనిర్వహణ అధికారి గారు రామారావు గారు అలాగే మా ఇంజనీరింగ్ అధికారులు అలాగే మా వైదిక పరంగా వారందరూ కూడా వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఆ అరుణాచలేశ్వరుడు శివయ్య గిరి ప్రదక్షిణ ఎలా అయితే ప్రాముఖ్యత చెంది ప్రతి ఒక్కరు కూడా వెళ్తారో దేశ నలుమూలల నుంచి, అదేవిధంగా అమ్మ జగజ్జనని దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండే విధంగా ప్రతి ఒక్కరూ రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చెందే విధంగా కూడా భక్తజనులందరూ కూడా తిరుగుతారు అని చెప్పి ఆ సంకేతాలు కూడా కనబడుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పొత్తుల కోసమే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వెంపర్లాడుతుందని పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. మూడోసారి పశ్చిమలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని అన్నారు. 44వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వాలు మాయా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రజలను ఓటు అడిగే అర్హత తమకు మాత్రమే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు ఆ అర్హత లేదు అన్నారు. పశ్చిమలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజారిటీతో గెలిచి సీఎం జగన్కి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పలు డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. మాయ మాటలు చెప్పి మాయా హామీలు ఇచ్చి ప్రజలకి మబ్బు పెట్టి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకి మేము తోడుగా ఉన్నాం. వాళ్ళు మనోధైర్యం ఇస్తూ వాళ్ళకి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలాగే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే మేము వాళ్ళకి ఆక్సిజన్ అందిస్తూ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్స్లో చేర్చడం, వాలంటీర్లు చాలా బాగా పనిచేశారు ఆ కరోనా కష్టకాలంలో. మరి ఎన్ని సంక్షేమ పథకాలు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి చేస్తున్న జగనన్నకి ఓటేస్తారా, లేకపోతే మాయ మాటలు చెప్పి తెలంగాణలో తలదాచుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా? ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చారు. 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను మీ ఇంటిలో మీకు లబ్ధి చేకూరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళు ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా 175కు 175 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టలేక వాళ్లతో వీళ్ళతో పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ ప్రజల కోసం వాళ్ళు కష్టపడే విధంగా ఏదీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలు రానున్న కాలం వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా వైనాట్ 175 దిశగా మేము అడుగులేస్తున్నాం. మా పార్టీ శ్రేణులు మొత్తం కలిసి తప్పకుండా జగనన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల అనుగుణంగా 175కి 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి జగనన్నకి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన 44వ డివిజన్ మైలవరం రత్నకుమారి గారు, దుర్గారావు గారు వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈరోజు మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా ఉందన్నది మీడియా మిత్రులు కానీ, ప్రెస్ మీడియా కానీ, ప్రజలు కానీ
ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళకి కట్టే విధంగా ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్డుతోటి ప్రజలకి నిత్యం వాళ్ళకి కావలసిన సదుపాయాలని కల్పిస్తూ ఇటు వాటర్ కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ ట్యాంకులు కానీ పార్కులు కానీ ప్రతి ఒక్కటి నిర్మిస్తూ సంక్షేమం కూడా అదేవిధంగా ప్రతి గడపకి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందజేస్తూ ఈరోజు ఇన్ని రకాలుగా మంచి పరిపాలన అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ఓటు అడగడం జరుగుతుంది. ఈరోజు మేము ఎంత ధైర్యంగా ఓటు అడుగుతున్నాము, ఎంత ధైర్యంగా ప్రజల వద్దే తిరుగుతున్నాము, ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాము, ప్రజలతో మమేకం అవుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుని బట్టి ప్రజలకి ఏ రకంగా మేము చేరువుగా ఉన్నాము అన్న దీంతో ఆ ధైర్యంతో మేము తిరగలుగుతున్నాం. కానీ 14 ఏళ్ళ సీనియారిటీ అని చెప్పుకున్న వాళ్ళు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు కూడా మేము ప్రజలకి ఇది చేశాము, మళ్ళీ వస్తే మేము ఇది చేస్తాము అని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే వాళ్ళు ప్రజలకి చేసింది ఏమీ లేదు. తండ్రి కొడుకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు, వాళ్ళతో కుమ్మక్కై ప్యాకేజీ స్టార్లు ప్యాకేజీలు తీసుకున్నారు. అంతేగాని ప్రజలకి ఇది కావాలి అని చెప్పి ప్రజలకి ఇది చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న ఉద్దేశం ఏనాడు లేదు. వాళ్ళతో కుమ్మక్కైన వాళ్ళకు కూడా ఏనాడు లేదు. ఈరోజు 44వ డివిజన్లో 139, 156 సచివాలయం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ గారు, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మరి డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి గారు ప్రజల సమస్యలు అడుగుతూ మరి ముందుకెళ్తూ జగనన్న చేసిన అభివృద్ధిని, జగనన్న అందించినటువంటి సంక్షేమాన్ని అన్నీ తెలియజేస్తూ వారి సమస్యలు అడుగుతూ ముందుకెళ్తూ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇచ్చేసారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిన్న 44వ డివిజన్లో కొన్ని కుక్కలు బయలుదేరినాయి. టీడీపీ కానీ జనసేన కుక్కలు కొన్ని. ఈ కుక్కలన్నీ కూడా ఏం మురుగుతున్నాయంటే ఏదో సామెత చెప్తుంది అనుకుంటా. 5 ఏళ్ళు ఒక మూల కూర్చొని కుక్కల్లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మరి స్థానిక కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అనేకమైనటువంటి సీసీ రోడ్లు వేస్తే సొల్లు కబుర్లు చెప్పుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోడ్లు మేము పెట్టామని చెప్పుకోవడానికి సిగ్గు సెర ఉండాలి. కార్పొరేటర్ హరినాథ్ గారికి పెన్షన్ మేము అందజేసాం, మా ప్రభుత్వం అందజేసింది. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్ నిర్మాణాలు ఎందుకు చేపట్టలేకపోయారని సిపిఎం నాయకులు బాబురావు ప్రశ్నించారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో అంటకాగేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో జనశంకారావం సెంట్రల్ నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగింది. దుర్గాపురం, భానునగర్, ఘంటసాల సంగీత కళాశాల ఏరియా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సిహెచ్ బాబురావు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి చేయడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. 100 కోట్ల వ్యయంతో నగరాన్ని అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో పన్నుల భారాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో అంటకాగేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పాకులాడుతున్నాయని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వామపక్ష పార్టీ నేతలను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మోడీ గారు, జగన్ గారు, అటు బీజేపీ, ఇటు వైసీపీ ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని మాట చెప్పారు. 10 ఏళ్ల పాలన మోడీ గారిది, 5 ఏళ్ల జగన్ గారిది. ఎవరికి ఇచ్చారు? కాగితాలు ఇచ్చి సరిపెట్టారు, స్థలాలు చూపించలా. నేను 30 లక్షల ఇళ్ళకి రిజిస్ట్రేషన్లు చేశానని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గొప్పగా చెప్తున్నాడు. కాగితాలతో ఇళ్ళు అయితే ఇది గాలి మేడలు కడుతున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే చెప్పి మోసం చేశారు. మోడీ గారు అయితే దేశంలో అందరికీ ఇచ్చేసానన్నారు. ఇది పచ్చి దగా, మోసం. ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పటికి పూర్తి చేయలే. జక్కంపూడిలో కట్టిన టిట్కో ఇళ్ళకి 6 ఏళ్ల నుండి 7 ఏళ్ల నుండి 25,000 నుండి ₹1,00,000 వరకు డిపాజిట్లు కడితే ఆ ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వడానికి దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఋషికొండలో 450 కోట్ల రూపాయలు పెట్టి
ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ 450 కోట్లు ఆయన ఇంటికి పెట్టిన ఖర్చు ఆయన సొమ్ము కాదు, జనం సొమ్ము. ఆ సొమ్ము విజయవాడలో ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చుంటే 45,000 ఇళ్ళు దాదాపుగా అందరికీ ఇళ్ళు వచ్చాయి. కానీ పేదవాళ్ళకి ఇవ్వడానికి డబ్బు లేదంట, ఆయన ప్యాలెస్ జనం సొమ్ముతో కట్టుకోవడానికి డబ్బులు వచ్చినాయి. ఇదేనా ఇవాళ? మోడీ గారు విమానాల్లో తిరగడానికి డబ్బులు ఉన్నాయి, పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వడానికి మాత్రం లేదు. 1,80,000 ఇస్తాం సరిపెట్టుకోండి అన్నారు, అది కూడా ఇంతవరకు రాలా. ఇదే కాదు, పట్టాలు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తారు. ఒక్క సంతకం మొక్కతో పట్టాలు అయిపోతాయి. అయినా ఇవాళ ఏం చేస్తున్నారు? గెలిచిన నాయకులు అసమర్థుల్లాగా మిగిలిపోయారు. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ కబ్జాలు చేస్తున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, ప్రభుత్వ స్థలాలని ఇష్టారాజ్యంగా లాగేసుకున్నారు, పేదవాడికి స్థలం లేదంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పేలితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హితవు పలికారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో గెలుపు పొందాలని ఆకాంక్షిస్తూ 58వ డివిజన్లో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డితో కలిసి వెల్లంపల్లి కుటుంబ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో ఉమా చేయలేని అభివృద్ధి మేమే చేశామని తెలిపారు. వెల్లంపల్లిపై బోండా ఉమా చేసే అవాకులు చవాకులు మానుకోవాలని హితవు పలికారు. ఇక్కడ గెలిచేది వెల్లంపల్లి, అది తథ్యం అన్నారు. టీడీపీకి ఎందుకు ఓటు వేయాలో బోండా ఉమా చెప్పాలన్నారు. అనంతరం వెల్లంపల్లి కుమార్తె సాయి అశ్విత అల్లుడు మంచుకొండ చక్రవర్తి మాట్లాడుతూ అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో ఈ డివిజన్లో మంచి మెజారిటీ వచ్చింది, ఇప్పుడు రెట్టింపు మెజారిటీ రాబోతుందన్నారు. మంచిగా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సెంట్రల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో తోటవారి వీధి 9వ లైన్ నుంచి గడప గడపకి, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఓటు అడగటానికి. చాలా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో దాని యొక్క మార్కు మాకు కనబడతా ఉంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మాకు జగనన్న వల్ల మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు, లేకపోతే చేయూత పథకం ఇచ్చింది, లేకపోతే హౌస్ పట్టా ఇచ్చారని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏదైతే 58వ డివిజన్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో అతి ఎక్కువగా మరి ఓట్లు మెజారిటీతో గతంలో సాధించాం, రానున్న రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సుమారుగా 58వ డివిజన్లో ఇప్పటికి 40 కోట్ల రూపాయల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే తోటవారి వీధి 15వ లైన్ వెళ్ళిన దాకా ఇంకొక 2 రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా అతి తొందరలోనే వేసి ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే గడప గడప తిరిగా ఆ గడప గడపలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కూడా కొత్తగా ఏర్పడతా ఉంది. మరి దానికి మన వాటర్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని గతంలోనే మాకు తెలుసు. దాన్ని కూడా అతి తొందరలోనే, ఎందుకంటే పాపులేషన్ అనేటువంటిది చాలా పెరిగిపోయింది ఇక్కడ. మరి దానికి గతంలో వేసినటువంటి ఏదైతే వాటర్ పైప్ లైన్లు సరిపోక కొంచెం ఇబ్బందితో ఉన్నారు వాటర్కి. దానికి మన వైవీరా ఎస్టేట్లు సుమారుగా 5 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే పైప్ లైన్ అవ్వచ్చు, వాటర్ ట్యాంక్ నిమిత్తం కూడా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి 40% ఆర్ 60% పని అవుతా ఉంది. మరి మిగిలినటువంటి 40% కూడా అతి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ మా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీళ్లు ఇబ్బంది అనేటువంటిది ఏది లేకుండా చూస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే తెలుగుదేశం నాయకుల గురించి చెప్పాలా, ఏదైతే 58వ డివిజను గతంలో మరి వాళ్ళ కార్పొరేటర్ ఇక్కడ పనిచేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా, ఇవాళ ఓటేయండి అంటే మీకు ఎలా ఓటేస్తానని అడుగుతా ఉన్నా. ఇదే రోడ్లు మీ హయాంలో ఎందుకు డెవలప్ అవ్వలేదండి? ఇంత మీరు కనుక పని చేసుంటే ఇవాళ నేను కార్పొరేటర్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మరి 3 సంవత్సరాలలో 40 కోట్ల రూపాయల అభివృద్ధి మేము ఎందుకు పెట్టామని అడుగుతా ఉన్నాం. గొప్పలు కాదు, పని చేసి చూపించండి. ప్రజలు గొప్పలు వినేటువంటి రోజులు పోయినాయి, పాతకాలం రోజులు అనుకుంటున్నారే మీరందరూ కూడా. ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే సంక్షేమం ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో దానికే ప్రజలు పట్టం కడతారు. 58వ డివిజన్లో ఉన్నామండి. ఇక్కడ అందరినీ ఓటు అడగడానికి వచ్చాము. ప్రతి గడపలో ఇక్కడ నాన్నగారికి సపోర్ట్ చేసి ఓటేస్తానన్నారు, ఆశీర్వాదం ఇస్తానన్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ అందరికీ సంక్షేమాలన్నీ దక్కుతున్నాయి. అవి వినంగానే చాలా సంతోషంగా ఉంది. ఈ సపోర్ట్ మాకే ఉంటుందని ఆశిస్తూ కోరుకుంటున్నాను. అందరూ మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఓటేసి గెలిపించాలి. ఈరోజు 58వ డివిజను
తోటవారి వీధి 9వ లైన్లో పర్యటించడం జరుగుతుంది. మేము తొక్కిన ప్రతి గడపలో అశేషమైన సపోర్ట్ని జగనన్నకి ప్రజలు తెలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద డివిజన్గా కనపడుతుంది. చాలా గతంలో కూడా ఇక్కడ మంచి మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఈసారి అంతకంటే మంచి మెజారిటీని వైసీపీ చూడబోతుంది. అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధి కానివ్వండి, ఇక్కడ జరిగిన సంక్షేమం కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా సంక్షేమం రావడం జరిగింది. మేము తొక్కిన ప్రతి గడప ఏదో ఒక సంక్షేమం, కొంతమందికి అయితే చాలా సంక్షేమాలు వచ్చాయి. ఉన్న వాటిలో దాదాపు సగం సంక్షేమం దాకా వచ్చింది. ఎన్నో పథకాలతోటి వీరు చాలా ఆనందంగా ఉన్నారు. తప్పకుండా మరోసారి ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలాడుతుందని భావిస్తున్నాను. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామనే ప్రచార నినాదంతో 25 నుండి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ చెప్పారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య నాటికలు, గజిల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృత పరుస్తున్నామని తెలిపారు. ఎన్నికలలో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామని వివరించారు. ఫిబ్రవరి 25న రాష్ట్ర స్థాయి కళాజాతను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తున్నామని, మార్చి 8న కర్నూలులో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 15 మంది సభ్యులతో రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ మేధావులు, ప్రొఫెసర్స్తో ఏర్పడింది. ప్రధానంగా ఈ సంస్థ ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం, ప్రజాస్వామ్యం వికసించేట్టు చేయటం, దానికోసం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, జాగృతం చేయడానికి కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించడానికి, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కృషి చేసింది. 12 మందితో కూడిన ఒక కళాజాత రేపు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ప్రారంభం కాబోతుంది. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే లక్ష్యంతో, నినాదంతో ఈ జాతర నిర్వహిస్తున్నాం. ఇందులో గేయాలు, జానపదాలు, నృత్యనాటికలు, గజల్స్ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. 26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రాలు నిర్వహించడం ద్వారా, మీడియా ద్వారా ఈ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిరోజు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఓటు యొక్క ఇంపార్టెన్స్ గ్రహించట్లేదు. మనందరికీ తెలుసు, గడ్డిపోచ చాలా పలచగా ఉంటుంది, కానీ దాంతోనే ఒక తాడులాగా చేసే ఏరుగని కూడా అది కట్టేసే శక్తి వస్తుంది. ఈ ఓటు విలువ అంత గొప్పదనమాట. కానీ ఏం జరుగుతుంది, చిన్న చిన్న వర్గాల్లో ఏమండి మాకు రాజకీయాలు అర్థం కావు, ఏదో మా నాయకుడు ఏం చెప్తే అంత మేము చేస్తామంటారు. మొత్తం మీద 80% వాళ్ళు ఓటేస్తారు. కానీ ధనిక వర్గాలు, చదువుకున్న వాళ్ళు ఎవరు వస్తే ఏమిటంటే మనం చేసేదా పెట్టేదా అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్లిప్తత చూపిస్తున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు గ్రహించట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేయడానికి వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఓటెళ్ళు వేయకపోతే దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే వాడెవరో గొప్ప స్టేట్స్మెన్ చెప్పాడు, యూ గెట్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ యూ డిజర్వ్. మీ అర్హత ఎంత ఉందో అలాంటి వాడే మీకు రిప్రజెంటేటివ్గా వస్తాడు, దానికి తగ్గట్టుగానే మీ పరిపాలన ఉంటుంది అని చెప్పి. అందుచేత ఏం చేయాలంటే వీళ్ళ ఒక ఆలోచన శక్తి ఇవ్వాలి, మనం ఇవ్వటానికి మనం కృషి చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది, ఓటు యొక్క హక్కు. ప్రజలే నిర్ణయాధికారులు అంటాం కాబట్టి ప్రతి నిర్ణయంలో, ముఖ్యమైనటువంటి నిర్ణయంలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉన్నదాన్ని మనం ప్రజాస్వామ్యం అంటాం. ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకోబోయేటువంటి వాళ్ళకి ఈ ప్రజలు ఓట్లు వేసి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు అధికారంలోకి వస్తారు. కాబట్టి ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఒకటేంటంటే ప్రతి ఓటరు ఓటు వేయాలి తప్పకుండా. ఆ రెండోది ఏంటంటే ఆ ఓటర్లు ఏ ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలి. ఇప్పుడు జాతా వాళ్ళు ఇప్పుడు 4-5-3 పాటలు చెప్పారు. దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఎవరికి ఏంటి సాధించాలి మనం ఈ ఓటు ద్వారా. ఈ ఓటు ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి, ఆర్థిక అసమానతలను తొలగించాలి, అకౌంటబిలిటీ ఉండాలి, పారదర్శక ప్రభుత్వం కావాలి అనేటువంటి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మన జాతాలో వాళ్ళు పాడిన విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచివాడు
అనేది ఒక జనరల్ పదం. ఈ మంచి వాళ్ళందరినీ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు, నిర్ణయాధికారం వెళ్ళి సక్రమంగా నిర్ణయం చేసేవాళ్ళు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 62వ డివిజన్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ అలంపూరి విజయలక్ష్మితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో కూడా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వైసీపీ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తమ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బోండా నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62 డివిజన్లో ఎల్బిఎస్ నగర్లో ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన విజయ్ కుమార్, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, మా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మా కార్పొరేటర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్ పర్యటనలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందినాయని చెప్పని ప్రతి వాళ్ళు కూడా మమ్మల్ని సంతోషంగా తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. కొంచెం డ్రైన్స్, ఏదైనా పెద్ద వర్షం వస్తే కనుక కొంచెం వాటర్ నిలబడే పరిస్థితి కనపడుతుందని చెప్పని మా దృష్టి రావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే మోటార్స్ పెట్టి వాటిని లిఫ్ట్ చేస్తారు. ఇంకేమన్నా ఇతర టెక్నాలజీ అయితే ఏమన్నా వాటర్ అక్కడ ఆగకుండా ముందుకెళ్ళి వర్షం వచ్చినప్పుడల్లా దాన్ని అక్కడ వాటర్ ఆగకుండా ఏ విధంగా చేయాలో చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక పార్క్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. ఇప్పుడే అధికారులు కూడా చెప్పిన ఇమీడియట్గా పార్కింగ్ డెవలప్మెంట్కి ఎస్టిమేషన్ తయారు చేసి ఇమీడియట్గా అప్రూవల్స్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. మిగతా ఇతర చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ అవి చెప్పారు, అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. ఏదేమైనా కానీ జగనన్న పరిపాలనలో కోవిడ్ 2 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పట్టినా కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు పథకాలు అందిస్తున్నారు, అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అనేది మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇంకా అన్ని విధాలు కూడా సంక్షేమ పథకాల అమల్లో కూడా అంతే. మొట్టమొదటిలో సెంట్రల్ నియోజకవర్గంలో చాలా సంతోషంగా తప్పకుండా ఈ పథకాలు కానివ్వండి, పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షణగా రేపు సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలిచేదానికి అవకాశం ఉందని తెలియపరుచుకుంటూ, ఏదైతే ఈ పిచ్చి రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఈ యొక్క కబ్జా రాజకీయాలు ఇవన్నీ చేసే బోండామాన్ని మాత్రం ఈ ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎప్పుడు కూడా ఎల్బిఎస్ నగర్కి వచ్చాడా, ఎల్బిఎస్ కాలనీకి వచ్చాడా అని చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ఓటు అడగడానికి రాడు, అదేవిధంగా గెలిచాక అభివృద్ధి కోసం కూడా రాడు. అటువంటి వ్యక్తులు మాకు అవసరమా? అనునిత్యం కూడా ప్రజలతో ఉండేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 మంది నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజానికాన్ని గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని చెప్పిన కార్యక్రమాలకు ఇవన్నీ కూడా ప్రజల వద్దకే మమ్మల్ని పంపించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని నెరవేర్చే విధంగా కూడా ప్రణాళిక రూపించిన వ్యక్తి
మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన నాయకత్వంలో ఈ సెంట్రల్ నియోజకవర్గం మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 62వ డివిజన్లో పర్యటన జరుగుతూ ఉంది. మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, అలాగే విజయ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది. చాలా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే జగన్ ఇచ్చేటువంటి పథకాలే మళ్ళీ ఓటేసే విధంగా జనాల్ని ఆదరణ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న యొక్క మార్పు కష్టంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగింపేసేది. ఎందుకంటే జగనన్న కుటుంబంలో ఒక 3 పథకాలు ఇస్తే సుమారుగా 75,000 రూపాయల సంవత్సరాల కాలంలో మాకు అందుతున్నాయని చెప్తా ఉన్నారు. ఎవరు చేశారు ఇంత పరిపాలన? ఎందుకంటే అధికారం ఉంటే చాలు దోచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికే గతంలో మన పరిపాలన చూసాం. ఇవాళ అలా కాకుండా ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క మ్యాపింగ్ అయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేరుగా న్యాయం చేసేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. ఇది కాదా అని అడుగుతా ఉన్నాం. అలాగే తెలుగుదేశం నాయకులు రోజు బాగుండవమ్మా ఎక్కడో చోటుకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. ఏం చేసిందో నీకు తెలియదని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పాపం ఆయన అబద్ధాన్ని కప్పబెట్టి, ఎందుకంటే ఆయన చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవే ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఓటు అడగడానికి నువ్వు ఎలా వస్తావు అని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తే ఏనాడైనా గుర్తుపెట్టుకుని పలానా వ్యక్తి ద్వారా మనం మంచి జరిగింది, ఆయనకే ఓటేయాలనేటువంటి దానిలో ప్రజలందరూ కూడా ముందుకెళ్తారు. కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు జనభూమి కమిటీలు చేసినటువంటి అవినీతి ఎక్కడ పార్టీకి మచ్చ తెచ్చే విధంగా తప్ప ప్రజలకు ఎవరికి కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. కావున ప్రజలందరూ కూడా ఏదైతే జగనన్న ఇచ్చేటువంటి నవరత్న పథకాల్లో మరి ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధి జరిగిందంటా ఉన్నారు. ఇంకా ఎందుకంటే పథకం ఇవ్వటమే కాదు, ఆ పథకం ఇంప్లిమెంటేషన్ ఎలాగా ఉందనేటువంటి కార్యక్రమాల్లో గత 2 సంవత్సరాలుగా గడప కావచ్చు, లేకపోతే వాలంటీర్ల ద్వారా మరి ఎలా ఉన్నారు అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే తీసుకున్నారు. ఈరోజు 62వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఎల్బిఎస్ నగర్లోని పొచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్ బ్యాక్ సైడు, ఎలిమెంటరీ స్కూల్ బ్యాక్ సైడు, మరి హౌసన్న మందిర్ బ్యాక్ సైడ్ కూడా తిరగడం జరిగింది. అలాగే ప్రకాష్ నగర్. మరి ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏదో ఒక పథకం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అంతా బాగానే చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షన్ కూడా పొద్దున్నే 1వ తారీఖు 6 గంటలకే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అది మా వాలంటీర్ల దృఢ సంకల్పంతో మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరికి పథకాలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా అభివృద్ధి విషయంలో 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది మా ఏరియాలో. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ ప్రజాపోరు యాత్రలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసే విధంగా కార్నర్స్ మీటింగ్లు నిర్వహిస్తున్నామని జిల్లా నాయకులు కిలారు దిలీప్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమని చెప్పి రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా నిర్మించకుండా ప్రజలను మోసం చేశాడని, రాష్ట్రంలో సొంత బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ మాట్లాడుతూ బేవరేజ్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి 12,000 కోట్ల అప్పు తీసుకుని పేద ప్రజలపై పన్నుల భారం వేయడం చాలా దారుణం అని మండిపడ్డారు. పురంధేశ్వరి గారు ప్రజాపోరు పేరున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా దుస్థితికి అయ్యి 5 ఏళ్ల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనే చాలా స్పష్టతతో ఆయన గవర్నమెంట్ను దింపే విధంగా ప్రజాపోరు చేపట్టాము. దీనికి బీజేపీ ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దిగేదాకా విశ్రమించకుండా శ్రమిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజాపోరు చేపట్టడంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా మా రథం, అట్లానే బీజేపీ కార్యకర్తలు వెళ్తూ అన్ని మార్కెట్లో అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాన్ని ప్రజలకి తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేశాడనేది కూడా వాళ్ళందరికీ తెలిసినా మా నోట చెప్పి వాళ్ళని కళ్ళు తెరిపించే విధంగా నడుస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. 3 రాజధానులు తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క రాజధాని కూడా లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని ఒక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా చేయటం, అదే కాకుండా ఎంతో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు, రైతులు ఇబ్బంది పడతాం ఆ విద్యుత్ కోతలతో, అట్లానే కరెంటు బిల్లులు 100% పెరిగి
అవి కూడా కట్టలేని పరిస్థితులు చాలామంది ఇవాళ బాధపడుతున్నారు. అదే కరెంటు బిల్లులు ఇదివరకు గవర్నమెంట్ పెంచిందని చెప్పి ఆయనే పలుమార్లు చాలా గొడవ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ అటువంటి కరెంటు బిల్లులు 100% పెంచి ప్రజల్ని చాలా భారం పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే కాకుండా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అదే మద్యాన్ని ఒక వ్యాపారంగా చేసి అన్ని బ్రాండ్లు కూడా ఆయన సంస్థల్లోనే ఆయన దాన్ని కాసి వడపోసి వాటిని చీప్ బ్రాండ్స్ని కూడా కాస్ట్లీ బ్రాండ్స్, మీడియం బ్రాండ్స్, చీప్ బ్రాండ్స్గా ఆయన బ్రాండ్స్నే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన పథకాలన్నింటిలో వచ్చే డబ్బంతా కూడా మళ్ళీ మద్యం రూపంలో వెనక్కి లాక్కుంటున్నాడు. రాజ్యాంగబద్ధంగా మైనారిటీలకు ఉన్న హక్కుల పరిరక్షణ కోసం తమ సంస్థ కృషి చేసిందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీలపై దాడులు జరిగాయని ఆరోపించారు. సామమూర్తి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలలో ఏ విధంగా మైనారిటీలు ముందుకు సాగాలన్న అంశంపై చర్చించారు. అనంతరం పరిరక్షణ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మైనారిటీలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేస్తే ఆ నమ్మకాన్ని విస్మరించి ఈ 5 ఏళ్ల పాలనలో మైనారిటీలపై ఎన్నడూ లేనన్ని దాడులు చేయించారని ఆరోపించారు. మైనారిటీలను కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలకు అండగా నిలిచే టీడీపీకి మైనారిటీలందరూ అండగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏదైతే ఉందో గత 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూ ఉంది. అన్యాయం ఎక్కడ జరిగిన రాష్ట్రంలో అది సామాజిక అన్యాయమైనా, ఆర్థికంగా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా ఎవరికైనా, లేదా రాజకీయంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఇబ్బంది జరిగినా ముందుకెళ్ళి ఏది అన్యాయం ఎక్కడైతే జరిగిందో ఆ అన్యాయాన్ని ఎదిరిస్తున్నాం. గత 5 ఏళ్లలో ఇంచుమించు 49 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే మైనారిటీస్ ఎక్కువ ఉన్నారో అక్కడ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. మండల్ కమిటీస్ ఫామ్ చేయడం ఉంది. చివరకు గ్రామ స్థాయిల వరకు కూడా కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయి కమిటీ ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే రాజకీయ పరిణామాలు ఏది ఉన్నాయో, రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అందులో మైనారిటీస్ ఏ రకంగా వ్యవహరించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక సదస్సు అయితే ఏర్పాటు జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలు చాలామంది ఎక్కువ మంది వచ్చారు. మొత్తం రాష్ట్రమంతా నుంచి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూర్చొని యునానిమస్గా ఏకాభిప్రాయంతో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏదైతే ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకు సపోర్ట్ చేయాలనే ఒక డిస్కషన్ పెట్టిన తర్వాత మొత్తం అందరూ ఏకాభిప్రాయంతో రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును ఏదైతే లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందుకు కారణాలు అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారుగా ఉన్నాను. నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ఈరోజు ఏకగ్రీవంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. సభ్యులందరూ ఆమోదించారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందని చాలామంది మైనార్టీలు ఒక నిరాశకు గురైన విషయం తెలిసిందే. అయినా కానీ 2014 నుంచి 2019 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పనిచేసింది. మైనార్టీల హక్కులు కాపాడడం జరిగింది, మత సామరస్యాన్ని కాపాడడం జరిగింది. తర్వాత ఆ 5 ఏళ్ల కాలంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. దేశంలో జరగనున్న 543 పార్లమెంట్ ఎన్నికల్లో నవరం కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ప్రజలు మోసం చేసేయని అన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. దేశంలో ప్రజల పట్ల, వారి అభివృద్ధి పట్ల నాయకుల, పార్టీల, ప్రభుత్వాల ఆలోచన ధోరణి మరియు విధానాలు
మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మలుచుకుని గద్దెనెక్కి మొండి చేయి చూపడమే నాయకుల పార్టీల విధానంగా మారిందని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము పోటీ చేస్తూనే ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం మా నవరం కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు బకెట్ గుర్తు కేటాయించడం జరిగినది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అనేది అది పచ్చి అబద్ధం. కేవలం ఈ రాష్ట్రంలో 3 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికల ఖర్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినంత ఖర్చు ఏ రాష్ట్రంలో కూడా రాదు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా, మరి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉన్నా ఒకటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఈ 2 పార్టీలకే బీజేపీకే మద్దతు పలుకుతున్న పార్టీలు ఈ 2 కూడా. ఆ 2 పార్టీల్లో ఎవరు ఉన్నారయ్యా అంటే ఒకటి చంద్రబాబు కుటుంబం, రెండవది రాజశేఖర రెడ్డి కుటుంబం. మరి ఎన్టీఆర్ కుమార్తె భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్షురాలు, మరి అదే రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్ పార్టీలో మరి పిసిసి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు. ఏంటి ఈ అయోమయం అనుకుంటా ఉంటే కేవలం వీళ్ళని నేను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్లకు కట్టు బానిసలుగా చేసుకుంటా వస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ వీళ్ళ దగ్గర లక్షల కోట్లు డబ్బులు స్విస్ బ్యాంకుల్లో నలుగుతూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ మళ్లీ సీఎం కావాలని 99% ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించిన దుర్గగుడి ఆలయ సిబ్బంది. అమ్మవారి నామస్మరణలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం. పొత్తుల కోసం ప్రతిపక్ష పార్టీలు వెంపర్లాడుతున్నాయని విమర్శించిన వైసీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. 3వ పశ్చిమలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.